అయితే పల్లి నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్, కోట్లో 160 రూపాయలు ప్యాకెట్ అమ్ముతున్నాడు. నమస్తే, మీరు చూసిన తెలుగు టీవీ4. ఈరోజు వచ్చేసి నేను మన నాగోల్లో ఇక్కడ అగ్రహారం స్టోర్కి అయితే విజిట్ అయితే చేసినాను. ఈ స్టోర్లో కొబ్బరి నూనె, అదేవిధంగా సన్ఫ్లవర్, అదేవిధంగా మనకు వివిధ రకాల నూనెలు అయితే వీళ్ళైతే పడతారు. సో ఎంతకు తక్కువ ధరకు అయితే పడతారనమాట. సో ఇక్కడనే మీ కళ్ళ ముందరనే మీరు పల్లీలు కానీ లేకపోతే కొబ్బరి కానీ ఏదైతే తెచ్చినారో సో వీళ్ళైతే పట్టిస్తారు. అయితే విజిట్ చేయండి. సో చాలా మందికి అయితే వీళ్ళైతే సేల్ చేస్తారు అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది మొత్తం ఎలా ఉంటుంది, ఎలా మేకింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అయితే వెళ్ళి చూద్దాం. సో మొత్తం ఎలా తయారు చేస్తారు, ఎలా ఏదో మొత్తం డీటెయిల్స్ అయితే అన్న అయితే కనుక. ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారని ఇక్కడ? మేము ఇది స్టార్ట్ చేసి 3 years అవుతుంది ఇక్కడ ఆయిల్ మిల్. 9 years. 9 years. సో ఇప్పుడు మిషనరీస్ ఏంటన్నా మీకు? ఈ మిషనరీస్ కాస్ట్ వచ్చి అరౌండ్ 12 lakhs అయింది. 12 lakhs టోటల్ గా అయితే ఇది షెడ్ కూడా మనమే చేసాం. మీరే మిల్ కావాల్సిన షెడ్. ఓకే, చెప్పండి అన్న, ఇక్కడ లొకేషన్ చెప్పండి మీరు. ఇది వచ్చి యాక్చువల్గా నాగోల్లో కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ నాగోల్లో ఉంది షాప్ ఇది. ఓకే. సో మాకు ఇక్కడ 3 branches ఉన్నాయి. నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం. ఓకే. సో హైదరాబాద్ మొత్తం సర్వీస్ చేస్తున్నాం. అదర్ స్టేట్స్ కూడా బెంగళూరు, ఏపీ. సో ఇప్పుడు పల్లీలు కానీ కొబ్బరిలు కానీ వాళ్ళ మేమే తెచ్చి ఇస్తే మీరే పట్టిస్తారా? అవును, మేమే పట్టిస్తాం. మీరు గింజలు తీసుకొని వస్తే మేము. ఓకే, అట్లా ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది? యాక్చువల్గా రైతులు అయితే ఎవరైనా వాళ్ళ ఇంటి కోసం ఒక 2-3 క్వింటాలు పెట్టుకుంటారు. సో వాళ్ళకైతే మేము ఫ్రీగా పట్టిస్తున్నాం. 1 రూపీ కూడా ఛార్జ్ చేసుకోవట్లేదు. ఓకే, ఫ్రీగా మేకింగ్ చేసి ఇస్తున్నాం. దాని వేస్టేజ్ అయితే పిచ్ ఏదైతే ఉందో గాను చెక్క మేము తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇంకా బిలో 50 kgs అట్లా తీసుకొని వస్తే ఛార్జెస్ చేస్తున్నాం. కిలోకి 40 రూపీస్ తీసుకుంటాం. ఓకే. యాక్చువల్గా మేము ఆయిల్ సీడ్స్ అన్ని కూడా చేస్తున్నాం. పల్లి ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత అవిసె గింజల నూనె, విప్ప నూనె, అన్ని ఆయిల్స్ చేస్తున్నాము. కొన్ని కాస్మెటిక్ గ్రేడ్ కూడా చేస్తున్నాం. మన బాదం నూనె, అవి ఏదైతే ఫేస్ కి వాటికి వాడతారు కదా, అవి క్యాస్టర్ ఆయిల్ అట్లాంటివి. కుకింగ్ ఆయిల్స్ అయితే పల్లి నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె. సో ఇవన్నీ కూడా మెయిన్. మా దగ్గర ఎక్కువ పల్లి నూనె వెళ్తుంది. అందరికి హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఎక్కువ పల్లి నూనె వాడతారు. ఎన్ని మిషన్లు ఉన్నాయి మీతో? మా దగ్గర ఇక్కడైతే 3 machines ఉన్నాయి. 3 machines. సో మీరు అక్కడ చూపిస్తున్నారు కదా, ఇది ఏదైతే ఇది ఎక్స్పెల్లర్ ఇది. సో దీంట్లో భారత్ అగ్రిటెక్ మిషన్ ఇది. దీంట్లో వచ్చి ఆవాల నూనె, అవిసె నూనె, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, పొట్టుతోటి ఏమైనా పొట్టుతోటి దీంట్లో చేయొచ్చు. ఓకే. సో పొట్టు లేకుండా కూడా చేయొచ్చు సన్ఫ్లవర్ వాటితోటి. కాకపోతే పొట్టుతోటే మేము ఎక్కువ దీన్ని వాడుతున్నాం ప్రస్తుతానికి. సో ఇది ఆయిల్ ఫిల్టర్, ఇది క్లాత్ ఫిల్టర్. ఇలా క్లాత్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇది సో ఇది ఎందుకంటే ఈ క్లాత్ ఉంటాయి. ఈ క్లాత్ తో నేచురల్ ఫిల్టరింగ్ చేస్తాం సెడిమెంట్ పోవడానికి. యాక్చువల్లీ సన్ఫ్లవర్, కుసుమ 2 మాత్రమే చేస్తాం, ఇంకేమీ ఫిల్టర్ చేయం. సన్ఫ్లవర్ అది కూడా పప్పుతో అయితే చేయము. మెయిన్ ఇది, అది కూడా వాడతాం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. సో కుసుమ నూనె వాడతాం. ఎవరికైనా కుసుమ నూనె హోల్సేలర్స్ ఉంటే షాపుల వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు మేము సప్లై చేస్తున్నాం, ఆల్రెడీ షాప్స్ కూడా ఇస్తున్నాం. ఇదైతే ఆవాలు, అవిసెలు, కుసుమ నూనె, ఈ 3టికి వాడుతున్నాం. నేను ఎక్కువ ఇప్పుడు ఏం సేల్ అవుతుందన్న ఆయిల్? ఎక్కువ పల్లి నూనె వెళ్తుంది. సో తర్వాత కొబ్బరి నూనె వెళ్తుంది, నువ్వుల నూనె వెళ్తుంది, సన్ఫ్లవర్ ఆయిల్ వెళ్తుంది. మేజర్ అయితే పల్లి నూనె ఎక్కువ సేల్ ఉంటుంది. సేల్ కావాలనుకోవాలి. అవునవును. సో ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళని? అంటే మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేము యాక్చువల్గా 9 years అయింది స్టార్ట్ చేసి. ఇక్కడ ఈ బ్రాంచ్ పెట్టి 3 years అవుతుంది. బట్ మాది ఎగ్జిస్టింగ్ 2 branches ఉన్నాయి, అవి పాత బ్రాంచెస్. సో ఎప్పటి నుంచో మేము B2B చేస్తున్నాం. హోల్సేలర్స్ కి, రీసెల్లర్స్, ఆన్లైన్ లో చేసేవాళ్ళు, లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. ఒక అపార్ట్మెంట్ లో ఉండి వాళ్ళు అక్కడి నుంచే ఇంట్లో నుంచే ఏదో మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక 20-30 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 30 ఫ్యామిలీస్ కూడా ఆయిల్ సప్లై చేస్తూ ఉంటారు. ఆయిల్ ఒకటే కాదు, పిండి వంటలు అవి కూడా చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఆయిల్ కూడా సప్లై చేయొచ్చు. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని నెంబర్ ఇస్తారు ఇక్కడ డిస్క్రిప్షన్ లో. సో కాంటాక్ట్ అవుతే మేము ఆయిల్ కూడా సప్లై చేస్తాం. మినిమం ఇన్నని లేదు, మినిమం ఒక 10-20 లీటర్స్ అట్లా తీసుకుంటే కూడా మేము హోల్సేల్ రేట్ లోనే ఇస్తాము. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి, ఒక 5-10 లీటర్స్ తో కూడా స్టార్ట్ చేయాలన్నా కూడా మేము హోల్సేల్ రేట్ లో ఇస్తాం. మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అన్న ఇప్పుడు మీరు ఈ స్టోర్ పెట్టడానికి గల కారణం ఏంటి అన్న? యాక్చువల్గా నేను ఒక కార్పొరేట్ లో వర్క్ చేసేవాడిని. ఓకే.
సో దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఇట్లా హెల్త్ రిలేటెడ్ సెట్ చేస్తా ఉంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని ఇట్లా ఆర్గానిక్ రిలేటెడ్ మీరే సజెస్ట్ చేసుకోరు నేనే సో నేను 2013 నుంచి వీటి గురించి ఇంట్రెస్ట్ ఉండే యాక్చువల్గా స్టార్ట్ చేయాలని. నేను కొన్ని కార్పొరేట్స్ లో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత నేను ఓన్ గా స్టార్ట్ చేద్దామని 2016 లో. ఇప్పుడు మీకు కార్పొరేట్ లెవెల్లో వెళ్ళినప్పుడు బాగుండేనా లేకపోతే ఈ షాప్ పెట్టినాక నుంచి మీకు బాగుందా? ఏదైనా మన ఓన్ బిజినెస్ బాగుంటుంది కదా, సో మనం డిపెండ్ అయ్యే కంపెనీలో వర్క్ చేయాలి. సో ఇక్కడైతే మన ప్రోడక్ట్ ఇది, మనమేం బాస్, సో మనం నచ్చినట్టు వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం కూడా సొసైటీకి ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చినట్టు అవుతాం. ఓకే. సో అడ్డగోలు కల్తీ నూనెలు నడుస్తున్నాయి. మన వల్ల మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మనం తీసుకునే డే లైఫ్ లో మనం ఏమేమి ఇంటేక్ తీసుకుంటామో ఒకసారి ఆలోచిస్తే మెయిన్ గా నూనెలు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం ఇంట్లో. అవును. అన్ని ఆయిల్స్ తోటే మనం వంట నూనెలు రోజుకి కన్జంప్షన్ మినిమం నెలకి 4-5 లీటర్స్ ప్రతి ఫ్యామిలీలో వాడుతూ ఉంటారు. ఇప్పుడు బయట కల్తీ అవుతుంది అన్న, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు కిరాణా కొట్లో 160 రూపాయలు ప్యాకెట్ అమ్ముతున్నాడు. అవును. అదే కిరాణా కొట్లో 1 కిలో పల్లీలు 160 రూపాయలు అమ్ముతున్నాడు. సో ఎన్ని కేజీలు పల్లీలు వేస్తే ఎంత నూనె వస్తుందని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. 2.5 కేజీకి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. సో కాస్ట్ ఎంత పడింది ఒక్కసారి ఆలోచించండి. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్ కొనాలా వద్దని మీరే డిసైడ్ అవుతారు. మొత్తం నిగనిగలాడే ప్యాకెట్లు, అంత మంచి బ్రాండ్ తోటి, మంచి నేమ్, స్టిక్కర్, బ్రహ్మాండంగా మెరుస్తూ ఉంటాయి. బాటిల్స్ అన్ని కూడా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఎంత నీట్ గా కనిపిస్తుందో అంత పాయిజన్ అనేది ఇంటేక్ తీసుకునేది. మొత్తం పెట్రోలియం ప్రొడక్ట్స్ అవన్నీ కూడా. సో మొత్తం ఏదైతే పెట్రోల్, డీజిల్ వాటి నుంచి వచ్చిన వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని హెక్సాన్ అనే ఒక కెమికల్ తోటి రిఫైండ్ చేసి మంచి బ్రాండ్ వేసి అన్ని మంచి మంచి యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో అడ్వర్టైజ్మెంట్ చేసేది నిజం కాదు. అవసరం అయితే వాళ్ళు వాడతారో కానీ అడ్వర్టైజ్మెంట్ లో అయితే మాత్రం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటన్నా ఇప్పుడు ఈ పెట్టడం వల్ల? సో మనం ఇదేదైతే గాలి స్టార్ట్ చేసామో ప్రెసెంట్ అయితే మంచి మార్కెట్ ఉంది దీనికి. ఆయిల్స్ కూడా మంచిగా వెళ్తున్నాయి మాకు. చాలా దగ్గర నేను అయితే చూసినానన్నా, చాలా మంది అయితే ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఒక షాప్ లోనే పెట్టుకొని వీళ్ళైతే నూనె అయితే పట్టించడం జరుగుతుంది. సో ఇదైతే చాలా బెనిఫిట్ అన్నా నాకు తెలిసి. అవునవును. యాక్చువల్ గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో మీకు గైడ్ చేస్తాం కంప్లీట్ గా. ఇంకోటి మాది ఫ్రాంచైజీ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రాంచైజీ కూడా ఇస్తాము. ఓకే అన్న. మేకింగ్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. మన ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తాం? ఫస్ట్ ఏవి వేస్తారన్న? పల్లీలు స్టార్ట్ చేద్దాం. పల్లీలు స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడు పల్లి వేస్తారా? పల్లీలు వేస్తున్నారు చూడండి. ఓకే. సో ఒకసారి వేస్తే 25 కేజీస్ వేస్తాం. ఓకే, 25 కేజీస్. 25 కేజీస్ వేస్తాం. ఎన్ని మినిట్స్ పడుతుందన్న ఇప్పుడు గ్రైండ్? 1 ట్రిప్ 25 కేజీస్ వేస్తున్నాము. ఓకే. ఇది యావరేజ్ గా 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్, 35 మినిట్స్. ఓకే. మినిమం అయితే 30. సో పర్ అవర్ 60 కేజీ ఇది కెపాసిటీ. ఎన్ని మినిట్స్ కి కిందికి ఇట్లా మనకు ఆయిల్ వస్తుంది? అదే ఇప్పుడు వచ్చేస్తుంది. కొద్దిసేపు కొంత వాటర్ వేస్తుంది. కొంచెం వాటర్ వేస్తారు. వాటర్ కంపల్సరీ వేయాలి. అంటే వాటర్ కొంచెం ఎంత వేస్తారన్న? 25 కేజీస్ కి ఒక 250 ml వాటర్ వేస్తాం. 250 ml కొంచెం లూజ్ కానీ ఇంకే పల్లి బట్టి మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనుకో తక్కువ వేస్తాం. అదే బాగా డ్రై ఉంది అనుకోండి వాటర్ చాలా తక్కువ పడుతుంది. కాకపోతే ట్రెడిషనల్ గా ఈ గానుగలు ఏదైతే ఉన్నాయో కంపల్సరీ కొంత వాటర్ వేస్తారు. ఆయిల్ లో ఏమో ఓన్లీ పల్లీలు ఏవైతే జరిగే ప్రాసెస్ ఉందో దాంట్లో కొంత వాటర్ వేస్తారు. ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవన్నీ గోశాలకి వెళ్తాయి. ఇలా సేల్ చేస్తుంది. దీన్ని సేల్ చేస్తుంది. ఇది 45 రూపీస్ అమ్ముతున్నాం. ఎక్కువ గేదెలు ఆవులకి, సో వాటికి తీసుకెళ్తారు ఎక్కువ. అవునవును. 2.5 కేజీకి లీటర్ నూనె అప్రాక్సిమేట్. 2.5 కేజీకి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. సో 50 కేజీ బ్యాగ్స్ కి మినిమం 21 కేజీస్ 22 కేజీస్ ఆయిల్ వస్తుంది. అదే 2:2.5 కి 1 వస్తుంది. అదే కోకోనట్ అయితే ఎక్కువ వస్తుంది. కోకోనట్ కానీ నువ్వులు కానీ ఎక్కువ వస్తుంది. సో గ్రౌండ్ నట్ మాత్రం 2.5 కేజీకి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. సో నువ్వులు ఇవన్నీ వీటిలో ఎక్కువ వస్తుంది ఆయిల్ కొంత.
ఇవి కూడా అన్పాలిష్డ్ ఇవి. సో బయట చాలా గానుగులు ఏం చేస్తారంటే, సో ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడైతే హోల్సేల్ మార్కెట్ ఉంది బేగం బజారు. సో ఈ నువ్వులు ఇవన్నీ ఇక్కడ కొంటున్నాము. కొన్ని సీజన్ క్రాప్స్ అప్పుడు సీజన్ అప్పుడు డైరెక్ట్ రైతుల నుంచి కూడా కొంటాం. సో ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ కూడా అంటే కాకుండా ఏంటంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉండదు. సో అది ప్రాబ్లం. కొన్ని మంది గ్రేడింగ్ చేసి నీట్ క్లీనింగ్ చేసి ఇస్తారు. సో వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అట్లా ఎవరైనా ఫార్మర్స్ ఉంటే మా నెంబర్ అప్రోచ్ అవ్వండి, మేము తీసుకుంటాం ఏమన్నా ఉంటే మీ దగ్గర. నువ్వులు కానీ, పల్లీలు కానీ, సన్ఫ్లవర్ కానీ. మేము అరౌండ్ మంత్లీ ఒక 8,000 to 9,000 లీటర్స్ అమ్ముతాము హోల్సేల్. 9,000 లీటర్స్ దాకా అమ్ముతాం. హైదరాబాద్, బెంగళూరు. ప్రతి నెల వాడతారు కదా ఇంట్లో, ప్రతిరోజు వాడేదే కదా. సో దీనికంటూ ఒక ఇదంటూ లేదు. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ వస్తుంది ఈ సమ్మర్లో. సో పచ్చళ్ళ సీజన్ అప్పుడు పచ్చళ్ళు ఎక్కువ వాడతారు కాబట్టి నువ్వుల నూనె, పల్లి నూనె ఎక్కువ వాడతారు. సో అట్లా ఎవరైనా పచ్చళ్ళు చేసే వాళ్ళు ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. పచ్చళ్ళకి కూడా ఆయిల్ ఇస్తాం కాదు. సో పచ్చళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే కూడా వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో పచ్చళ్ళు కూడా మంచిగా పల్లి నూనె బాగుంటుంది. సో ఇది కూడా అదే సేమే, దీంట్లో కొబ్బరి అట్లాంటివి పడతాం. మొత్తం కలిపి 12 lakhs అయింది, అన్ని మిషనరీస్ కలిపి మొత్తం కంప్లీట్ సెటప్. ఫిల్టర్, ఆయిల్ ఫిల్టరు, ఎక్స్పెల్లరు, ఇది ఇవన్నీ కలిపి. బెటర్ ఎవరైనా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇట్లా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇది. సో ప్రతి ఏరియాకి ఇట్లాంటి షాప్స్ రావాలి, ఆల్రెడీ వస్తున్నాయి. సో ఈ రిఫైన్డ్ ఆయిల్ తగ్గించాలి, గానుగుల వాడకం పెంచాలి. ఇట్లా విలేజ్ లెవెల్లో, మండల్, పంచాయతీ లెవెల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో అక్కడ కూడా స్టోర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల రైతులు బాగా పండిస్తారు, పంట వస్తుంది కాబట్టి మీరు తయారు చేసి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. చుట్టుపక్కల గోశాలలు ఎక్కువ ఉంటాయి, సో డైరీ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి. గానుగ చెక్క కూడా అమ్మచ్చు వాళ్ళకి. ఎక్కువ గేదెలకి మంచిది, చాలా మంచిది. ఎక్కువ గేదెలకి అడ్డగోలు పనికిమాలిన మెటీరియల్స్ అంతా పెడుతున్నారు. అని ఒకటి ఉంది, అది మొత్తం టాక్సిక్ ఫుడ్, అది దాన్ని పెడుతున్నారు. డైరీ ఫార్మ్స్ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుందని చెప్పి వాటి పెడుతున్నారు. కాస్ట్, ఫీడ్ కాస్ట్ కూడా తక్కువ. ఏ డైరీ ఫామ్ కన్నా పోండి, ఇది చాలా 100 డైరీ ఫార్మ్స్ లో ఒకళ్ళు ఇద్దరు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇది కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. బెటరు 12 రూపీస్ 10 రూపీస్లో ఫీడ్ పెడుతుంది, అని పెట్టేస్తారు. పాపం దానికి కూడా హెల్త్కి మంచిది కాదు, మనకి దాని మిల్క్ మనం తీసుకుంటాం కూడా మనకు కూడా మంచిది కాదు. ఇది పల్లి, ఇప్పుడు పల్లి నడుస్తుంది ఇప్పుడు. సో ఇలా పౌడర్ ఫార్మేట్ అవుతుంది, తర్వాత మెల్లగా సో స్లోగా ఇది గడ్డ కడతా వస్తుంది. సో ఆయిల్ అనేది మాకు యాక్చువల్గా 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో అన్నింటిలో కలిపి ఒక 9 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఇక్కడైతే ఇద్దరే. ఇలాగ 35 లీటర్ క్యాన్స్ లో షాప్స్ కి, రీసెల్లర్స్ కి ఇలా 35 లీటర్ల క్యాన్ లో పంపుతున్నాము. ఎవరికైనా కావాలంటే ఇలా షాప్ వాళ్ళు ఉంటే మా నెంబర్కి అప్రోచ్ అవ్వండి. ఇలా 35 లీటర్ క్యాన్స్ ఉంటాయి. 35 లీటర్స్ అన్ని గ్రౌండ్ నట్, కోకోనట్, నువ్వులు అన్ని ఇట్లా 35 లీటర్ క్యాన్స్ లో పంపుతాం. సన్ఫ్లవర్ డైరెక్ట్ కస్టమర్స్ వస్తే, ఇంకోటి మీరే కానీ క్యాన్ మీరే పట్టుకొని వస్తే, స్టీల్ క్యాన్ కానీ, ప్లాస్టిక్ ఆల్రెడీ ఎక్కువ వాడుతున్నాం కదా, మీరే మీ ఓన్గా బ్రింగ్ చేసి తీసుకొని వస్తే మన దగ్గర సో క్యాన్ చార్జెస్ తగ్గిస్తాము, ఆయిల్లో కూడా కొంత ప్రైస్ తగ్గించిస్తాము. నాన్నలు, తాతలు, ముత్తాతలు వాళ్ళంతా కూడా గానుగ నూనె వాడేది. సో మనమే ఇప్పుడు ఈ మధ్య జనరేషన్లోనే మొత్తం రిఫైన్డ్ ఆయిల్ వచ్చింది. అవును, ఈ ఎద్దు గానుగలు అన్నీ కూడా ప్రతి విలేజ్లో ఎద్దు గానుగలు ఉండేటివి ఇప్పుడు లేవు, మనకు తెలియదు వాటి గురించి కూడా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. సో ఆల్రెడీ చేస్తున్నారు. కాకుంటే మేమేంటంటే ఈ ఇనుప గానుగలు రన్ చేస్తున్నాం, ఎందుకంటే మా దగ్గర ఇక్కడ సిటీస్లో అది కొంచెం కష్టం, మంచి స్పేస్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు చాలాసేపు పడుతుంది, మనం స్లో ప్రాసెస్. ఒక బ్యాచ్ చేయాలంటే మినిమం 5 hours పడుతుంది. 5 లీటర్స్ తీయాలంటే మినిమం 3-4 hours పడుతుంది. అగ్రహారం మా షాప్ పేరు. యాక్చువల్గా అగ్రహారం అనేది మనం ఈ టీమ్ బేస్ లో చేసాం. యాక్చువల్గా
అంటే ఒక ట్రెడిషనల్ గా ఉంటుంది నేమ్, సో అట్లా అనుకొని స్టార్ట్ చేసాం ఇది. సో మీకు ఎవరికైనా ప్యూర్ ఆయిల్స్ కావాలంటే సో మా గానుకి రండి. మీకు మంచి టైం ఉంటే వీకెండ్స్ ఎట్లాగో మీరు సినిమాలకి వాటికి టైం కేటాయిస్తారు, అట్లా గానువులు కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మెంబరు మంచిగా వీకెండ్స్ గానువులకు వచ్చి మంచిగా మీరు ఆయిల్ మీరే దగ్గరుండి పట్టించుకొని వెళ్ళండి, అది చాలా మంచిది. మంచి ఎల్లో వేసి ఉంటుంది ఆయిల్. సో దీన్ని ఒక 2-3 డేస్ పెట్టుకొని ఇలాగే ఉంచేస్తే సన్ డ్రై చేసుకున్న తర్వాత మనం వాడుకోవచ్చు. సన్ డ్రై చేసిన తర్వాత వాడుకోవచ్చు. ఇది మినిమం 6 months చెప్తాము. యాక్చువల్గా మనం మంత్లీ 4-5 లీటర్స్ వాడతారు కాబట్టి తొందరగా కన్జ్యూమ్ చేస్తారు. సో ఎటువంటి ఎడిటివ్స్ యాడ్ అవ్వదు దీంట్లో. బ్లీచింగ్ చేయము, రిఫైండ్ చేయము, ఏది చేయరు. ఎటువంటి ఎడిటివ్స్ యాడ్ అవ్వవు. నీట్గా అదే ఆయిల్ సీడ్ నుంచి వచ్చిన ఆయిల్ ఇది. సో ఎన్ని డబ్బాలు తీసుకెళ్తున్నాను, ఎన్ని లీటర్లు? అంటే పల్లి బాగుంటది, క్వాంటిటీ ఆయిల్స్ అన్ని బాగుంటాయి. పల్లి తీసుకెళ్తున్నా ఒక 10 లీటర్లు. వీళ్ళ దగ్గర మీరు ఎక్కువ ఏవి తీసుకెళ్తారు? పల్లి ఎక్కువ, పల్లి నువ్వులు. ఓకే, ఇవి రెండేనా? 2 తీసుకెళ్తాము, మిగతా అన్ని మేము పడతాం అనమాట. ఎలా ఉంటదన్న వీళ్ళ స్టోర్ విజిట్ అయినాక మీకు ఎలా నచ్చింది? బాగుంటదండి, మాకు చాలా ఫ్రెండ్ అయినా. ఓకే, 8-10 years అవుతుంది ఫ్రెండ్షిప్. ఓకే, ఆయిల్ గిన బాగుంటది, అన్ని క్వాంటిటీ కూడా బాగుంటది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి? నేను దగ్గర 7-8 years అవుతుంది. 7-8 years. ఓకే, అంటే డైలీ మీరు ఇవి తీసుకెళ్తారా లేకపోతే ఎట్లా అన్న? డైలీ ఏం తీసుకెళ్ళాను, 1 week 4 days అట్లా. సేల్ అవుతుంటాయా అన్న? సేల్ అయితే ఉంటాయి. ఓకే, ఓన్లీ షాప్ లో కూడా అమ్ముతారా అన్న మీరు లేకపోతే? మాకు కూడా బయట ఉన్నారు అనమాట కస్టమర్స్. ఓకే, విలేజ్ కైనా పంపిస్తాము, అన్ని స్టోర్ లోకి. అంటే మీరు వీళ్ళకు అంటే కిరాణంలో కొనుక్కొచ్చి మీరు ఇస్తారా ఇక్కడ, లేకపోతే వీళ్ళే కొనుక్కొచ్చి వీళ్ళే చేస్తారా? ఇతనే కొనుక్కొచ్చి వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తాం. ఓన్లీ ఆయిల్ కూడా తీసుకెళ్తాం. మేము పట్టేది మేము పడతాం, కొన్ని పట్టని ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. సంచులు అయితే పట్టినారు. సో ఇక్కడ సంచులు చూసుకుంటే సో ఆయిల్ క్యాన్లు అయితే ఉన్నాయి. సో ఈ ఆయిల్ క్యాన్లు అయితే ఇప్పుడైతే తీసుకెళ్తుండ్రు. సో అవుటింగ్ ఏదైతే ఉందో మన షాప్స్ కానీ లేకపోతే పచ్చడి మొత్తం 550 లీటర్స్ ఉంటాయి ఇవైతే. ఈచ్ 1 క్యాన్ వచ్చేసి 35 లీటర్స్ మొత్తం. అంటే రీసేల్కి ఇవైతే ఇప్పుడైతే డెలివరీ చేస్తారు అనమాట. రీసేల్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే వీళ్ళు డెలివరీ చేస్తున్నారు. చిన్న చిన్న షాపులలో అదేవిధంగా అయితే కాయిన్ ఉంటుంది, ఇట్లా కాయిన్ ద్వారా సో సంచులు అయితే తొడిగిస్తారు. ఇలా అయితే డెలివరీ అయితే చేస్తారు. సో మీకు ఇలా కావాలనుకుంటే సో మీకు గల్లీలో ఏదైనా షాప్ పెట్టుకొని మీరు పెట్టుకోవాలనుకుంటే మీకు ఇలా వీళ్ళకు కాంటాక్ట్ అయ్యి సో మీరు ఈ నుంచి డెలివరీ చేసుకోవచ్చు. డెలివరీ చేసుకుంటే వీళ్ళైతే మీ దగ్గర వచ్చి మాట్లాడి మీ పల్లి మీరే ఇస్తారా లేదా మొత్తం ఫిక్స్ చేసుకొని మరి మీకు ఇట్లా ఆయిల్ అయితే డెలివరీ చేయడానికి వీళ్ళైతే అమ్ముతారనమాట ఇట్లా. సో ఆయిల్ అదేవిధంగా ఆయిల్ సంబంధించిన రిలేటెడ్ ఏదైతే ఆయిల్స్ ఉంటాయో సో మొత్తం అయితే అమ్ముతారు. సో వీళ్ళైతే ఇక్కడ చూపించిన కదా ఇందాక ప్రాసెస్, సో 30 minutes అయితే పడుతుంది పల్లి. సో వీళ్ళైతే మొత్తం హోల్సేల్ చేస్తారు. సో ఎంత కావాలనుకుంటే అంత మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో బాటిల్స్లో వచ్చిన లీటర్ బాటిల్ కావాలంటే 5 liters బాటిల్ కావాలంటే వీళ్ళు అయితే ఇస్తారు. సో ఎంతకైనా మంచిది, ప్లాస్టిక్ వాడకూడదు అనుకుంటే స్టీల్ కాయిన్ అయితే తెచ్చుకోవచ్చు. స్టీల్ క్యాన్లో మీరు తీసుకెళ్ళవచ్చు అనమాట. సో ఇదనమాట. సో వీడియో ఎండ్ వరకు థ్యాంక్ యూ.